వెల్కమ్ టు ప్రజా న్యూస్ ఛానల్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి మద్దతు తెలియజేస్తూ వెలమల ఆత్మీయ సమావేశం. మళ్లీ రాజన్న రావాలంటే, ఇందిరమ్మ రాజ్యం రావాలంటే అది వైఎస్ షర్మిలకే సాధ్యం. విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గంలో కళింగ వైశ్య ఆత్మీయ సమావేశం. వైసీపీకి ఓటేస్తేనే పథకాలు కొనసాగుతాయని, చంద్రబాబుకు ఓటేస్తే ఆగిపోతాయి. విశాఖ నగరంలో నిత్యం 25 వరకు సైబర్ క్రైమ్ కేసులు నమోదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై చంద్రబాబు మండిపడ్డారు. డబ్బుల కోసమే హత్యలు. నర్సీపట్నం సీఐ. వైఎస్ వివేకానంద హత్య జరిగిన తర్వాత జగన్ సిబిఐ విచారణ. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి మద్దతు తెలియజేస్తూ విశాఖ ఉత్తరం నియోజకవర్గ పరిధి బిర్లా జంక్షన్లో గల బొత్స కన్వెన్షన్ హాల్లో ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు చుక్కాకుల వెంకటరావు ఆధ్వర్యంలో వెలమల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఎందుకంటే 95 నుంచి 2004 వరకు 3 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి అన్యాయం చేసి, ద్రోహం చేసి హైదరాబాద్ అనే 9 సంవత్సరాలు హైదరాబాద్ కంప్లీట్ చేశారు. ఏమవుతాయా ప్రజలందరూ ఆశితులతో 2004లో రాజశేఖర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉపాధి ఉద్యోగాలు కల్పించి ఈ ప్రాంతంలో సంపద సృష్టించారు. 2 సంవత్సరాలు ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ రాష్ట్రం వెళ్ళిపోవడం, రాష్ట్ర ప్రభుత్వం అయిన తర్వాత 2014 ఎన్నికల్లో మళ్ళీ బీజేపీ, తెలుగుదేశం పార్టీ కూడా, జనసేన పార్టీ కూడా అధికారంలోకి రావడం, మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు 9 సంవత్సరాలు హైదరాబాద్ అన్నారు, మళ్ళీ 5 సంవత్సరాలు అమరావతి అన్నారు. కాబట్టి ఈ రోజు ఆ రోజు రాజశేఖర గారు అభివృద్ధి వచ్చారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పరిపాలించారు. భోగపల్లి ఎయిర్పోర్ట్, మోర్పాడు పోర్ట్, అదని డేటా సెంటర్ కూడా తెలిసిన విషయాలే. కాబట్టి ఈ ప్రాంతంలో యువతులు ఉపాధి ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు, పక్క దేశాలకు వెళ్లకుండా ఉండాలంటే తప్పకుండా మనందరం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి మన ప్రాంత ఆత్మీయాన్ని కూడా ఈరోజు కాపాడుకోవాల్సిన అవసరం. మన ప్రాంతంలో ఎందుకంటే ఈరోజు ఇష్టపడ ఇలా మాట్లాడితే ఎవరో ప్రశ్నించారు. నేను కూడా మాటలు మారిజం, నేను పలమండ దగ్గర భేమాలి, నేను కూడా ఉత్తరాంధ్ర ప్రాంతవాసిని, మీరు వచ్చాను. అందుకే నేను మన ఉత్తరాంధ్ర అన్నాను. నాపై పోటీ చేసే అభ్యర్థి విషయాలు చెప్తుంటే ఎక్కడి నుంచో వలస వచ్చావు, నీకేం తెలిసి ఎఫెక్షన్ ప్రేమ ఏముంటది? నువ్వు చంద్రబాబు నాయుడు తొత్తుడి, నువ్వు చంద్రబాబు నాయుడు తొత్తుగా మరి విశాఖపట్నం పరిపాలన వ్యతిరేకిస్తున్నావు అంటే నన్ను అడిగారు, అది కూడా చెప్తున్నాను. రెండో అంశం అన్నింటికంటే కూడా ముఖ్యంగా ఈరోజు మన నియోజకవర్గంలో కూడా చాలా రోజుల తర్వాత కోర్టు యూపీ వల్ల కోర్టు ప్రాంతంలో ప్రపంచ తెలియని సంస్థ రైల్వేజా ఇన్విటాల్, రైల్వే కన్వెన్షన్ సెంటర్, రైల్వే కాన్వకేషన్ సెంటర్, రైల్వే ఐటీ టవర్ ఒకే ప్రాంతంలో 10 ఎకరాల్లో 14,50 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి ఈరోజు ఈ ప్రాంతంలో ఉపాధి ఉద్యోగాల కోసం కల్పించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించడం జరిగింది. నాకు మళ్ళీ లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ యొక్క పాలన కోసం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించిన విధానం కోసం వివరించడం జరిగింది. మళ్లీ రాజన్న రావాలంటే, ఇందిరమ్మ రాజ్యం రావాలంటే అది వైఎస్ షర్మిలకే సాధ్యమని విశాఖ దక్షిణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి సంతోష్ అన్నారు. సంతోష్ కుమార్, విశాఖపట్నం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని. ఈరోజు 135 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ 75 ఏళ్లు భారతదేశానికి సుదీర్ఘ పరిపాలన అందించినటువంటి కాంగ్రెస్ పార్టీ నుండి మా రాజన్న బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి గారు నేతృత్వంలో పనిచేయడానికి, దక్షిణ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ యొక్క జెండాని రెపరెపలాడించడానికి నన్ను ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఈరోజు దక్షిణ నియోజకవర్గంలో విశాఖపట్నంలో ప్రతి ఒక్క వార్డుకి కార్యకర్తల కోలాహలంతో గడప గడపకి వెళ్ళడం జరుగుతుంది. కార్యకర్తలతో కలిసి, నాయకులతో కలిసి మా కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టో, మరీ ముఖ్యంగా మహిళలకు 1,00,000 రూపాయలు ఎవ్రీ మంత్, ప్రతి నెల 8,333 రూపాయలు, మరి గ్యాస్ కోసం కానీ, మరి ఆరోగ్యశ్రీ కోసం కానీ, ఫీజు రింబర్స్మెంట్ ద్వారా కోసం కానీ, వృద్ధులకి పింఛనీ కానీ, మరియు వికలాంగులు పింఛనీ కానీ, కరెంటు కోసం కానీ, ప్రతి ఒక్క పథకం ద్వారా కాంగ్రెస్ పార్టీని
బలోపేతం చేయడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ దక్షిణ నియోజకవర్గంలో జెండా రెపరెపలు ఆడించడానికి మా సరిమలమ్మ గారి ఆశీస్సులతో సాయి సత్తల కృషి చేస్తూ ఈరోజు ప్రతిపక్షం నుంచి కూటమి నుంచి అభ్యర్థి అయినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ మరి ఇప్పుడున్న ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కోసం కూడా ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరుగుతుంది. వీరిద్దరూ కూడా బిల్లా రంగా బిల్లాగా మా దక్షిణ నియోజకవర్గాన్ని దాచుకోవడానికి ఈరోజు నియోజకవర్గంలో ఓట్లను ప్రభావితం చేస్తూ నియోజకవర్గం మొత్తం తిరుగుతున్నారు. ఈరోజు సాధారణ మత్స్యకార కుటుంబం నుంచి వచ్చిన నన్ను ఒక ఆటో డ్రైవర్ కొడుకుగా ప్రతి ఒక్కరు కూడా మా నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా అందరూ కూడా ఆశీర్వదించి ఒక యువకుడిని రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ హయాంలో ప్రవేశపెట్టిన ఫీజు రింబర్స్మెంట్ ద్వారా చదువుకొని ఈరోజు ఒక సివిల్ ఇంజనీర్ గా పలు ఇంటర్నేషనల్ కంపెనీలో పనిచేస్తూ ఇలాంటి విద్యావంతుణ్ణి ఈరోజు మనం ఆదరించాలి, దీవించాలి, నడుం బిగించాలి, గడప గడపకి చెప్పాలి. నా అక్కలు, చెల్లెళ్ళు, యువకులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన అభ్యర్థి అయిన నన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళిద్దరిని తిప్పకొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకరు దోచుకోవడానికైతే ఒకరు దోచుకోవడానికి పక్క నియోజకవర్గం నుంచి దక్షిణ నియోజకవర్గంలోని పోటీ చేయడానికి వస్తున్నారు. ఏ సమస్యలు తెలుసు నా ఎస్సీ ఎస్టీ మైనారిటీ మరి ముఖ్యంగా మత్స్యకారులు ఉన్న నియోజకవర్గం అయినటువంటి దక్షిణ నియోజకవర్గం కోసం ఆ వంశీకృష్ణ శ్రీనివాస్ కి ఏమి తెలుసని ఈరోజు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. అదే విధంగా దేవాలయం లాంటి కాలేజీలు పెట్టి ఈరోజు అదే కాలేజీలో మద్యం పంపిణీ చేస్తూ ఈరోజు కోళ్లు పంపిణీ చేస్తూ మొన్న ఈ మధ్య మద్యం కూడా డబ్బు కూడా దొరికింది. ఇవన్నీ కూడా ఈ రోజు ఈ వాసుపల్లి గణేష్ కుమార్ మా ఓటర్లను దొంగలించడానికి ఈరోజు గణేష్ కుమార్ మా దక్షిణ నియోజక ప్రజల్ని మోసం చేయడానికి ఈ రోజు నడుం బిగించుకున్నారు. ఈ రోజు దశాబ్ద కాలం పాటు ఈరోజు దక్షిణ నియోజకవర్గాన్ని పరిపాలించారు. ఏం అభివృద్ధి ఒడగట్టారని, ఏ కాలుష్య సమస్యలు ఒడగట్టారని, ఏ వార్డు యొక్క సమస్యలు ఒడగట్టారని 41వ వార్డు గాని, 33వ వార్డు గాని, 30 గాని, 31 గాని ప్రతి ఒక్క వార్డుల్లో కూడా సమస్యలు కోసం ఈ రోజు మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఇన్ని రోజులు గుడ్డు గుర్రానికి పళ్ళుతో మేడా? మరి ఈ రోజు ఆ సమస్యలు గుర్తొచ్చాయా ఆయనకి? మరి ఇన్ని రోజులు ఆ సమస్యల మీద దశాబ్ద కాలం పాటు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు కదా, మరి ఇప్పుడు వరకు ఎందుకు అవి నువ్వు తీర్చలేకపోయావు? ఎందుకు అవి చేయలేకపోయావు? ఈ రోజు మళ్ళీ నువ్వు అబద్ధపు మాటలు, మోసపు మాటలు, గుండా మాటలు, మాయపు మాటలు మాట్లాడి ఈ రోజు దక్షిణ నియోజకవర్గ ప్రజలను మోసం చేయడానికి ఎందుకు ఆయనకి నాకు విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గంలో కళింగ వైశ్య ఆత్మీయ సమావేశం సుమారు 1500 మందితో జరిగింది. ముఖ్య అతిథులుగా విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థి శ్రీ భరత్, విశాఖ తూర్పు అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి వెలుగుపూడి రామకృష్ణ బాబు పాల్గొన్నారు. ఏ పార్టీలో లేని విధంగా నా లెక్కలో మీరే స్టార్ క్యాంప్ అయినారు. ఎందుకంటే మేము రోజు ఎంతమంది పబ్లిక్ ని ఎలక్షన్ అప్పుడు కలుపుతాం తప్పితే మామూలప్పుడు తక్కువే కదమ్మా కలిసేది. ఏదో పని ఉంటే వస్తాం, లేకపోతే మీరు ఏదైనా పని ఉంటే ఆలోచుకుంటారు. కానీ నిత్యం ఈ షాపుల దగ్గర ప్రజలతో మమేకమై ఉండేది మీరే. అందుకని మీరే స్టార్ క్యాంప్ అయినారు. ఈ 5 సంవత్సరాల వ్యాపారం చాలా బాగా నడిచింది అనుకున్నారా? చూడలేదండి, ఏం లేదా? ఓకే, అదే ప్రభుత్వం మార్చేద్దాం అనుకున్న వాళ్ళు చేయలేదండి. థ్యాంక్ యూ అమ్మా. ఎవరికి సంక్షేమం చేయాలి అంటే రాష్ట్రంలో అభివృద్ధి ఉంటేనే చేయగలుగుతాం. రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తే డబ్బులు చెట్టుమే పెరగట్లేదు. ఏదో రోజు అది వచ్చి మనకి పడుతుంది. ఎట్లా చెప్తాను, ఇవాళ మన రాష్ట్రం మీద అప్పు 13, అందరికి వినపడుతుందండి వెనకాల, రాష్ట్రం మీద అప్పు 13.5 లక్షలు. ఎక్కడి 13 లక్షల కోట్లు వాళ్ళు చెప్పాలి, నేను చెప్పను. 13 లక్షల కోట్లు వడ్డీ ఎంత అంటే 1 లక్ష కోట్లు వడ్డీకే పోతుంది. అసలు కట్టాలి కదా, వడ్డీ కట్టే సరిపోతుందా? అసలు కట్టే కడదాం, 50,000 కడదాం.
50,000 కంటే 1,50,000 దానికి పోతే రాష్ట్రంలో మిగిలిపోయేది 1,37,000 అంతే. 1,37,000 కోట్ల ఆదాయంతో సంక్షేమ పథకాలు, జీతాలు, పెట్టుబడులు ఇవన్నీ ఎట్లా చేస్తా ఉండేది? అసాధ్యం. ఈ ప్రభుత్వం ఏం ఆలోచించిందంటే 5 సంవత్సరాలు ఏదో చేసి అబద్ధం చెప్పి తాకట్టు పెట్టి అప్పు చేసి చీట్ చేసి రెండోసారి గెలిస్తే చాలు. దాని తర్వాత ఇప్పుడు కొందరిని చంపేశాము ఆర్థికంగా, కొందరిని నిజంగా చంపేశాము. ఇంకా రెండో ఇంకా దానికి ఎప్పుడు ఉండదు. ఇంకా ఇది ట్రైలర్ మాత్రమే. వైసీపీ అరాజకం మనం చాలా చూసామని అనుకుంటున్నాము. ఇది ట్రైలర్ మాత్రమే. రెండోసారి వాళ్ళు గెలిస్తే మీ అందరూ ఒకసారి ఊహించండి. ప్రతి దగ్గర చెప్తున్నాం, వాళ్ళ బాబాయ్ చనిపోతే 4 గంటల కోసం వాళ్ళ టీవీ ఛానల్లో గుండెపోతే చనిపోయన్నారు. దాని తర్వాత నారాసులు రక్త చరిత్ర అన్నారు, సిబిఐ కేసు అన్నారు. 2019 అయిపోయిన తర్వాత పూర్తిగా సైలెంట్, ఏం మాట్లాడలేదు. ప్రభుత్వం ఉంటే ఎట్లా ఉంటుందో మీరే చూడండి. దొంగల్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు ఉండాలి, దొంగల్ని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ ఉండాలి. కానీ దొంగలే పోలీసుని కంట్రోల్ చేస్తే మన భవిష్యత్తు ఏంటి? ఇవాళ మీరు ప్రత్యక్షంగా మీరు వాళ్ళకి కనపడట్లేదు, ఎందుకంటే ఇవాళ మేము కనపడుతున్నాం. ఇవాళ ఫస్ట్ మమ్మల్ని చంపేస్తారు. మమ్మల్ని చంపేసిన తర్వాత మీ దగ్గరికి వస్తారు. వాళ్ళు ఒక టాక్టిక్ ఉంది, డిక్టేటర్స్ ఒక టాక్టిక్ ఉంటుంది. టాక్టిక్ ఏంటో తెలుసా? ఫస్ట్ ఈయన కొట్టేస్తారు. ఈయన కొట్టినప్పుడు నీకు కల్లేపారు అనుకోండి, నీకు ఎందుకు రాదు, నీకు రాదు కదా, నీకు అన్ని పనులు చూస్తారు. అప్పుడు మనం లెఫ్ట్ రైట్ చూస్తే మనకు హెల్ప్ చేయడానికి ఎవరు ఉండరు. డిక్టేటర్ స్ట్రాటజీనే అది, డివైడ్ అండ్ కాంకర్. కులాల పరంగా, మతాల పరంగా అబద్ధపు ప్రచారాలు చేసి ఇవాళ బీసీ కార్పొరేషన్ చాలా ఇచ్చేశారు. దాంట్లో ₹1 నిధులున్నాయా? అక్కడ కూర్చోడానికి కుర్చీ లేదు, ఆ కుర్చీ పైన ఫ్యాన్ కూడా లేదు. కానీ బిల్డింగ్ కార్డ్ అయితే ఉంది. ఇది కార్పొరేషన్ పరిస్థితి. 5 డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు ఇచ్చారంటారు. యాక్చువల్ గా ఈ ఉత్తరాంధ్ర సమాచారాలు ఎవరు 3 సంవత్సరాలు ఒకరున్నారు, లాస్ట్ 2 సంవత్సరాలు ఒకరు వచ్చారు. అంటే ప్రజలు ఎన్నిక చేసిన ఎమ్మెల్యేలు, ఎంపీ డబ్బుల కోసమే హత్యలు. నర్సీపట్నం సిఐ మాకవరపాలెం, లచ్చనపాలెం వాలంటీర్ హరి, గంగవరంలో శివశంకర్లను హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. గంజాయి వ్యాపారం పేరుతో నగదు కోసం ఉపేంద్ర అనే వ్యక్తిని హత్య చేసినట్లు ఎస్ఐ సోమవారం మీడియాకు వెల్లడించారు. అందరికీ నమస్కారం. తేదీ 29/4/2024 రాత్రి జగ్గంగూరం విలేజ్ లో రొత్తుల శివశంకర్ అతన్ని గుర్తులేని వ్యక్తి చంపేశారని చెప్పి వాళ్ళ నాన్నగారు కంప్లైంట్ ఇచ్చారు. ఆ కేసులో నాగరపాలెం పోలీస్ స్టేషన్ రిజిస్టర్ చేశాము. ఆ కేసులో నిన్న ముద్దాయి అయిన పెచ్చేపు ఉపేంద్రబాబు సన్ ఆఫ్ అప్పారావు 24 years, కాబుబై క్యాస్ట్, అతని వడ్డర్ మోడల్ మండలం. అతను నిన్న అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాం. అతను ఇదే మర్డర్ కాకుండా లచ్చనపాలెంలో వాలంటీర్ హరినాథ్ మర్డర్ కూడా అతనే చేశాడు. అది కూడా అతను ఒప్పుకున్నాడు కన్ఫెషన్లో. అట్ ది సేమ్ టైమ్ మునగపాకలో 2022లో అక్టోబర్ నెలలో చేసినటువంటి ఇంకో హత్యను కూడా ఒప్పుకున్నాడు. దాన్ని కూడా కన్ఫెస్ చేశాడు మీడియేటర్ సమక్షంలో. ఆ కేసులో కూడా మొత్తానికి 3 మర్డర్లు చేశాడు. 3 మర్డర్ కేసుల్లో కూడా అతన్ని నిన్న అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరిగింది. అతను ఇదే విధంగా దీనికి ముందు 2021లో వడ్డాది మోడల్లో 2 మర్డర్ కేసులు చేశాడు. 2 మర్డర్లు చేశాడు. అందులో కూడా అతను జైలుకి వెళ్ళి బెయిల్ మీద వచ్చి ఇప్పుడు బెయిల్లో ఉన్నాడు. తర్వాత ఇతను ఎలా చంపుతాడంటే, ఎవరైనా కుర్రవాళ్ళు డబ్బుకి ఆశపడిన కుర్రవాళ్ళు ఉంటే లిక్విడ్ గంజా బిజినెస్ చేద్దామని చెప్పి వాళ్ళకి ఆశ చూపించి వాళ్ళకన్నట కొంచెం ఐసోలేటెడ్ ప్లేస్కి తీసుకువెళ్ళి అక్కడ కర్రతో కొట్టి చంపి వాళ్ళు తెచ్చిన డబ్బులను అనమాట తీసుకునే పద్ధతి. ఇది ఇతని యొక్క అనుభవం. థ్యాంక్ యూ. విశాఖ నగరంలో నిత్యం 25 వరకు సైబర్ క్రైమ్ కేసులు నమోదు అవుతున్నాయని విశాఖ పోలీస్ జాయింట్ కమిషనర్ పాకిరప్ప తెలిపారు. సాధారణ ప్రమాదాల వివాదంతో సమానంగా సైబర్ క్రైమ్ కేసులు నమోదవుతున్నాయని అన్నారు. విశాఖపట్నం సిటీ పరిధిలో ఇటీవల కాలంలో సైబర్ క్రైమ్ చాలా పెద్ద మొత్తంలో నమోదవుతున్నాయి. అంటే ఎన్సీఆర్పీ పోర్టల్ ద్వారా, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ముందు 1930
హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ చేసి బాధితులు ప్రతిరోజు ఆ పోర్టల్ ద్వారా కంప్లైంట్ నమోదు చేస్తున్నారు. రోజుకి ఆయన ఎవరేజ్ 20 to 25 సైబర్ క్రైమ్ కేసెస్ ఆర్ రిపోర్టింగ్ ఇన్ ద విశాఖపట్నం సిటీ. 20 నుంచి 25 కేసులు ఎలాగ ఐపీసీ కేసు, యాక్సిడెంట్ కేసులు, దొంగతనం కేసులు ఎలా నమోదవుతున్నాయో అదే సేమ్ ఇన్ ఈక్వల్ నంబర్ ఒకరోజు దీనికిన్నా అదే సైబర్ క్రైమే ఎక్కువ నమోదవుతున్నాయి. సో ఆన్ ఎవరేజ్ 20 to 25 సైబర్ క్రైమ్ కేసెస్ ఆర్ రిపోర్టెడ్. ఇంకా ఒక రోజుకి 1 crore నుంచి 80 lakh to 1 crore 50 lakh ఇలా రోజుకి ఆన్ ఎవరేజ్ 25 to 30 lakh 1 crore ప్రతిరోజు సైబర్ క్రైమ్ బాధితులు సిటీలో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఒక స్టాటిస్టిక్స్ చెప్పాలంటే మీకు 1/1/2020 అంటే 2020 నుంచి 4/5/2024 అంటే ఈ రోజు వరకు విశాఖపట్నం సిటీ పరిధిలో 13,168 కేసెస్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ రిపోర్ట్ అయినండి. దీని ద్వారా జరిగిన నష్టము 95 crore 95 కోట్లు నష్టం పోయింది. మనము 1930 పోర్టల్ ద్వారా సైబర్ బాధితులు ఫోన్ చేసిన వెంటనే మనము హోల్డ్ చేసిన అమౌంట్ 11 కోట్లు 11 crore మనం హోల్డ్ చేసిన అమౌంట్ 11 crore అంటే 13,168 కేసు నమోదయ్యి సైబర్ క్రైమ్ పోర్టల్ మరియు 1930 ద్వారా 95 crore సైబర్ క్రైమ్లో బాధితులు డబ్బుని పోగొట్టుకున్నారు. మన యాక్టివ్ ఇంటర్వెన్షన్తో మనము అకౌంట్ ఫ్రీజ్ చేసి డబ్బులు 11.8 crore. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ది సైబర్ క్రైమ్ సిటీలో నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ట్రెండ్ రకరకాల నేరాలు ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా ట్రెండింగ్లో ఉండేది ఇప్పుడు ఫెడెక్స్ స్కామ్ అనేది ఒకటి. ఫెడెక్స్ స్కామ్ అని చాలామంది బాధితులు దీనికి టార్గెట్ అవుతున్నారు. ముఖ్యంగా హై ప్రొఫైల్ వ్యక్తుల్ని టార్గెట్ చేస్తున్నారు. డాక్టర్లు, ఇంజనీర్స్, కొంతమంది జర్నలిస్టులు అండ్ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్. ఇటీవల కాలంలో ఒక ఐఆర్ఎస్, ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ కూడా ఫెడెక్స్ స్కామ్స్టర్స్ ఫోన్ చేసి ఒక ప్రయత్నం కూడా చేసినారు. సో సిటీలు అలాంటి ఎక్కువ నమోదవుతున్నాయి ఫెడెక్స్ స్కామ్. ఫెడెక్స్ అనేది ఒక కొరియర్ కంపెనీ. ఆ కొరియర్ కంపెనీ పేరుతో మోసం చేస్తున్నారు. ముఖ్యంగా ఇది ఎలా మొదలవుతుందంటే బాధితులకి ఒక ఫోన్ నంబర్ నుంచి మేము ఫెడెక్స్ కొరియర్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాము, మీ పేరు మీద ఒక పార్సల్ ముంబై నుంచి తైవాన్ వెళ్తుండగా ముంబై ఎయిర్పోర్ట్లో కస్టమ్ వారు పట్టుకున్నారు. అందులో అక్రమ రవాణా వస్తువులు అయిన 5 ఫేక్ పాస్పోర్ట్లు, 3 క్రెడిట్ కార్డ్స్. వైసీపీకి ఓటేస్తేనే పథకాలు కొనసాగుతాయని, చంద్రబాబుకు ఓటేసి తాగిపోతాయని జగన్ మరోసారి అన్నారు. మేనిఫెస్టోలోని 99% హామీలు నెరవేర్చామని అన్నారు. అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు, మోసాలు ఎలా ఉంటాయో 2014లో ఇచ్చిన ఈ పాంఫ్లెట్ చూస్తే మీకే అర్థమవుతుంది. గుర్తుందా అన్న ఈ పాంఫ్లెట్? అన్న ఈ పాంఫ్లెట్ గుర్తుందా? అక్క ఈ పాంఫ్లెట్ గుర్తుందా? కింద చంద్రబాబు సంతకం కనిపిస్తా ఉందా? పైన ముగ్గురి ఫోటోలు కనిపిస్తా ఉన్నాయా? 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తాను ఎన్నికలకు వెళ్ళేటప్పుడు ముఖ్యమైన హామీలు అని అంటూ తాను సంతకం పెట్టి స్వయంగా ఈ కూటమిలో ఉన్న వీళ్ళ ముగ్గురి ఫోటోలు వేసి ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంఫ్లెట్. పంపించిన తర్వాత 2014 నుంచి 2019 ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. ప్రజలు ఆయన ఇచ్చిన ఈ హామీలను నమ్మి ఆయనకు ఓటు వేస్తే నేను అడుగుతా ఉన్నాను, మరి 2014 నుంచి 19 దాకా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఈ పాంఫ్లెట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమైన హామీలు అంటూ సంతకం పెట్టి పంపించిన ఈ పాంఫ్లెట్లో, మీ ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో చెప్పినవి ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇందులో చెప్పినవి నేను ఒకసారి చదువుతాను, మీరే చెప్పండి. ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు చేశాడా చెయ్యలేదా అన్నది మీరే చెప్పండి అని అడుగుతా ఉన్నా. రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు. 87,612 కోట్ల రూపాయలు రైతన్నలకు సంబంధించిన రుణమాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తాలి. ఇలా 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 ముఖ్యమైన హామీలలో రెండో హామీ
పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. నేను అడుగుతా ఉన్నా, 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు, ఇందులో కనీసం ₹1 అయినా మాఫీ అయింది అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతుల పైకి ఎత్తాలి. ఇలా ముఖ్యమైన హామీలలో ఆయన ఇచ్చిన 3వ హామీ, ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 25,000 కదా దేవుడు ఎరుగు. ఆయన హయాంలో ఏ ఒక్కరి బ్యాంకు ఖాతాల్లోకైనా కనీసం ₹1 అయినా చంద్రబాబు వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతుల పైకి ఎత్తాలి. ఇలా ముఖ్యమైన హామీలో నాలుగోది ఇంటింటికి ఉద్యోగం ఇవ్వకపోతే నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే ప్రతి ఇంటికి లక్ష. అవినాష్ ను అనిల్ కలవలే. వైఎస్ వివేకానంద హత్య జరిగిన తర్వాత జగన్ సిబిఐ విచారణ అడిగారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత విచారణ వద్దన్నారు. అప్పుడో మాట ఇప్పుడో మాట మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఇండియా బ్లాక్ సంబంధించిన ఈ అలయన్స్ మరొకసారి కలిసి ప్రజలకు అపీల్ చేయాలని నిర్ణయించడం జరిగింది. ఎన్నికలు అతి సమీపంలో ఉన్నాయి. ప్రజలు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది. ఒకవైపు బీజేపీ పార్టీ వాళ్ళకు సంబంధించిన స్నేహపూరిత పార్టీలు అన్నీ ఒకవైపు ఉన్నాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు ఇంకోవైపు ఉన్నాయి. బీజేపీ పార్టీ వైపే రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అయినా, జగన్మోహన్ రెడ్డి గారికి చెందిన వైసీపీ పార్టీ అయినా బీజేపీ పార్టీతోనే ఉంది అని మరొక్కసారి స్ట్రెస్ చేస్తున్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఈ విషయమే మళ్ళీ రుజువు అయింది. గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కూడా, ఈరోజు చంద్రబాబు గారు అయితే ఎలాగో బహిరంగంగానే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. చంద్రబాబు గారి టీడీపీ అయినా జనసేన అయినా, కానీ కంటికి కనిపించని పొత్తు, అక్రమ పొత్తు జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ పార్టీతో గత 5 సంవత్సరాలుగా కొనసాగుతుంది అన్నదానికి ఒకటి కాదు, అనేక రుజువులు ఉన్నాయి. గత 5 సంవత్సరాలలో బీజేపీ ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు వైసీపీ ప్రభుత్వం కూడా, వైసీపీ పార్టీ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. ఆఖరికి మణిపూర్ ఘటన, క్రైస్తవుల ఊచకోత జరిగిన ఆ ఘటనలో కూడా నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడితే బీజేపీ ప్రభుత్వమే నిలబడాలి అని తెలుగుదేశం పార్టీతో సహా జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీ కూడా బీజేపీ పార్టీకే మద్దతు ఇచ్చింది. ఒక్క బిల్లు కాదు, అనేక సందర్భాలలో గత 5 సంవత్సరాలుగా ఏ బీజేపీ పార్టీ అయితే ముస్లింల రిజర్వేషన్ 4% తీసేస్తామని చెప్తుందో, మత కల్లోలాలు సృష్టిస్తుందో, అదే బీజేపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇద్దరు 2 పార్టీలు బీజేపీ పార్టీకే మద్దతు ఇచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము గత 5 సంవత్సరాలుగా బీజేపీ పార్టీకి చెందిన అదానీకైతేనేమి, అంబానీకైతేనేమి, వీళ్ళిద్దరికే కాదు, బీజేపీ బిహెస్ట్ మీద, వాళ్ళ కోరిక మీద ఎవరు ఎప్పుడు ఏది కోరితే అది చేస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆఖరికి మన గంగవరం పోర్ట్ల లాంటివి కూడా పెద్దవి కూడా ఇవ్వడమే కాకుండా ఆఖరికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా ఈరోజు ప్రమాదంలో పడింది. ఈరోజు 5 సంవత్సరాల తర్వాత, ఈరోజు 5 సంవత్సరాలకు గాను జగన్మోహన్ రెడ్డి గారు దత్తపుత్రుడు అని నిర్మలా సీతారామన్ గారే చెప్పడం జరిగింది. అంటే
గత 5 సంవత్సరాలుగా మోడీకి దత్తపుత్రుడిగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి వారసుడు కంటే కూడా ఎక్కువ మోడీ వారసుడిగా, మోడీ దత్తపుత్రుడిగానే ఎక్కువ వ్యవహరించారు. ఈరోజు ఎన్నికలు వచ్చాయి కాబట్టి కొత్త నాటకానికి తెరలేపుతూ ఈరోజు బీజేపీ పార్టీకి చెందిన అమిత్ షా గారు నిన్న మాట్లాడతారు వైసీపీ ప్రభుత్వం అవినీతిలో మునిగిపోయింది అని. అయ్యా అమిత్ షా గారు, మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. మరి వైసీపీ పార్టీ, వైసీపీ ప్రభుత్వము ఇంత అవినీతిలో కూరుకుపోయింది అని మీకు ముందు నుంచి తెలిస్తే మీరు ఏ చర్య 5 సంవత్సరాలు